చిల్కా ప్రవీణ్ మీద ఒక కేసు నమోదైంది. చిల్కా ప్రవీణ్ మీద ఈ బంజారాల్స్ పిఎస్లో కేసు నమోదైనట్టు తెలుస్తా ఉన్నది. సో మిత్రుడు చిల్కా ప్రవీణ్ మరి ఏం చేసిండు, ఎందుకు కేసు నమోదైంది అంటే ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా వాస్తవాలు చెప్తే మరి ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉంటే ప్రభుత్వానికి మింగుడు పడడం లేదా, లేకపోతే ఏదో ఒక రకంగా ఇరికిద్దాం అన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడతా ఉన్నది. మనోడు ఏం చేస్తున్నాడు అంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని చెప్పేసి ఒక 2 రోజుల నుంచి ఈ బ్రదర్ షఫీ అనేట ఆయన ఒక మోటివేషన్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ మోటివేషన్ స్పీచ్ల ముసుగులో మత మార్పిడ్లకు పాల్పడుతూ ఉన్నాడు. అలాగనే కొంతమంది మధ్యతరగతి కుటుంబాలను ఈ బ్రదర్ షఫీ అనేట ఆయన మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిండు. ఈ స్టింగ్ ఆపరేషన్ చేస్తే దాంట్లో ఈ బ్రదర్ షఫీకి సంబంధించినటువంటి ఈ మోసము ఇవన్నీ కూడా బయటపడ్డాయని చెప్పేసి మనోడు తన ఛానల్ వేదికగా ఈ విషయాలను బయట పెట్టడమే కాదు, కొంతమంది బాధితులతోటి ఇంటర్వ్యూ కూడా చేసిండు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చినాయి. ఏంటివి? హిందువులని కొంతమందిని మత మార్పిడికి ప్రోత్సహించిండు. ఈయన ప్రోత్సహించడం అతను మత మార్పిడి చేసుకున్నాడు. హిందూ నుంచి ముస్లింకి కన్వర్ట్ అయిన తర్వాత బ్రదర్ షఫీకి సంబంధించినటువంటి అసలు విషయాలు తెలుసుకొని అతను మళ్ళీ నిజం చెప్తే అమ్మా నాన్నను చంపేస్తా అన్నాడు. సౌదీ డబ్బులతో లక్షల మందిని మతం మార్చాడు. ఎపిసోడ్ 1 షఫీ బాధితుడితో బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇట్లా షఫీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని ఈ బ్రదర్ షఫీ ఎవరైతున్నారో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన చిల్కా ప్రవీణ్ తన ఛానల్లో ఈ వ్యవహారాన్ని మొత్తం బయట పెడతా ఉన్నాడు. అయితే ఇది బయట పెట్టే క్రమంలో ప్రవీణ్ అన్న ఒక చిన్న పొరపాటు చేశాడు అనమాట. పొరపాటు అంటే ఏంటిది? ఏ పొరపాటు అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు దొరుకుతుంది. ఆ చిన్న క్లిప్పులు పట్టుకొని ఆయన మీద కేసు పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మొత్తము బ్రదర్ షఫీ చేసింది తప్ప ఒప్ప మరొకవేళ చిల్కా ప్రవీణ్ కనుక ఆయన మీద లేని ఆరోపణలతోటి బ్రదర్ షఫీ మీద లేనటువంటి ఆరోపణలతోటి వీడియో చేస్తానో లేకపోతే ఇంకేదో చేస్తానో 100% లీగల్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఆ విషయంలో ఎలాంటి రియాక్షన్ లేదు బ్రదర్ షఫీ నుంచి, కానీ ఎలాంటి వివరణ లేదు. ఇప్పుడు ఈయన మాట్లాడించేటువంటి బాధితుడు ఫేక్ అనో లేకపోతే ఇంకేదో అనో అని చెప్పేసి అది చెప్తే బాగుంటుండే. ఇప్పుడు ఈయన మాట్లాడిండు. దాదాపు గంట ఇంటర్వ్యూ ఉన్నది. గంట ఇంటర్వ్యూ 2 రోజుల క్రితం చేస్తే 21,000 మంది చూసిరు దీన్ని. ఇంకా కూడా చూస్తా ఉన్నారు. కింద చాలా కామెంట్లు కూడా వస్తా ఉన్నాయి. అన్నగారు మీరు ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో చేయాలని, ఉన్నతమైన శిఖరాలకు అందుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా, తమ్ముడు జోగు శ్రీనివాస్ అని చెప్పేసి ఇట్లా పెట్టిరు. ఇంత ధైర్యంగా చిల్కా ప్రవీణ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అలాగే షఫీ గారి భాగవతాలు బయటపడుతున్నందుకు నీకు సలాం అని చెప్పేసి ఇట్లా ప్రవీణ్కి మంచి ఆదరణ వస్తూ ఉన్నది. ఏది షఫీకి సంబంధించినటువంటి విషయాలను బయటకు తీసుకొస్తా ఉంటే ఇట్లా ఆధారాలతోటి ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటే కొంత ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల మాట్లాడుతున్న క్రమం లోపల ఎక్కడ ఒక చిన్న ఒక పదం ఎక్కడ మహమ్మద్ ప్రవక్త మీద ఒక చిన్న వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసిండంట ప్రవీణ్ అన్న. ఆ వీడియో చూద్దామన్నా కానీ లేదు, అది డిలీట్ తీసేసిరు. ఒక చిన్న వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేయడంతో వెంటనే ఆయన తెల్లారే అది కరెక్ట్ కాదని చెప్పేసి ముస్లిం సమాజం నుంచి ఆయనకు విజ్ఞప్తి రావడమో లేకపోతే కొంతమంది చెప్పడంతో వెంటనే ఆయన తెల్లారి రోజు ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ దానికి సంజాయిషి కూడా చెప్పిండంట. నేను చిన్న పొరపాటు పడినా నేను క్షమించమని కోరుతా ఉన్నా, ఆ ముస్లిం సమాజానికి నేను క్షమాపణలు కోరుతా ఉన్నా, నేను అది కావాలని అనలేదు, యాదృచ్ఛికంగా ఏదో వచ్చింది అట్లా, దాన్ని వెంటనే నేను సరి చేసుకుంటున్నా, అది తీసేసిన ఆ విషయాన్ని కూడా నేను తీసేసిన, అంటే ఛానళ్ళ నుంచి కూడా తీసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఒక్కసారి కాదు 1000 సార్లు నేను సారీ చెప్తా ఉన్నా. ఆ చిన్న పదం ఏదైతే వాడినో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య ఏదో ఏమరుపాటున వచ్చింది ఆ పదము, కాబట్టి నేను దాన్ని నేను దానికి గాను నేను క్షమాపణలు కోరుతున్నా అని చెప్పేసి ఆయన పదే 4-5 సార్లు కూడా చెప్పడం జరిగింది. 2-3 ఫోన్లు చేసినప్పుడు కూడా ఆ ఫోన్ కాల్స్ లో కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. తర్వాత వీడియో కూడా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక్క నిమిషము అది కూడా చూపిద్దాం ఒకసారి. లైవ్ లో కూడా కొంతమంది కాల్ చేస్తే కూడా మనోడు ఆ విషయాన్ని చెప్పిండు. ఇగో ఇట్లా. హలో
అవునండి. ఓకే, ఇది ఒకటి వీడియో పెట్టారు మీరు మొహమ్మద్ ప్రవక్త గురించి. అవునవును. అవును, అది మీకు ఎవరు చెప్పారు? ఏ నా గురించి చెప్పిన నాలెడ్జ్ 90 years లో ఆయన ఎక్కడ బతికున్నారు? ఇప్పుడు ఒకటి నేను చెప్తా వింటరా? మనం లైవ్ లో ఉన్నాము, 54 years లో లైవ్ లో ఉన్నాం, మనము లైవ్ లోనే ఉన్నాము. ఓకే, పర్లేదండి, నేను వివరణిస్తా, ఇవ్వండి వినండి. ఓకే, పర్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను వివరిస్తా, వినండి. 14వ తారీఖు వినండి 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 మీరు పాయింట్ చెప్పిండ్రు. ప్రవక్త గారి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు మీరు, నాకు అర్థమైంది. అది 14వ తారీఖు మార్నింగ్ న్యూస్ లో మహమ్మద్ ప్రవక్త గారు 96 సంవత్సరాల్లో ఒక 25 సంవత్సరాల అమ్మాయిని చేసుకున్నాడు, ఇది ఏ పరంగా న్యాయం అవుతుంది, దీన్ని మనం ఆమోదించవచ్చా అని నేను అన్నా. తెల్లవారి మీరు వీడియో చూడలేదు. మళ్ళా మహమ్మద్ ప్రవక్త గారు 58-60 సంవత్సరాల మధ్యనే మరణించిండ్రు, మా పొరపాటు జరిగింది, దీన్ని వెనక్కి తీసుకుంటున్నామని కూడా వివరణ ఇచ్చిన. బహుశా మీరు అది చూసి ఉండకపోవచ్చు, మరొకసారి అదే వివరణిస్తాను. ఇంకో విషయం, ఇంకో పాయింట్ ఉందండి. ఆయన దేవుడు అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదండి. మేము ఆయన దేవుడు అనలేదండి, మేము ఎప్పుడు కూడా మేము చెప్పారు. లేదు, రాముడు పోల్చినప్పుడు మీరు అన్నారు, ఆ విషయం గురించి నేను మాట్లాడలేదు. సో ఇట్లా ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని ఇట్లా లైవ్ లో కూడా సరి చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఆ వీడియో కూడా డిలీట్ చేసిర్రు. తర్వాత వాళ్ళు కూడా రకరకాల కాల్స్ వచ్చినప్పుడు కూడా దానికి చెప్పారు. అయితే ఈ చిన్న క్లిప్పును పట్టుకొని ఈ బ్రదర్ షఫీ అనేటువంటి వ్యక్తి ఏదైతే షఫీ మీద ఇతను మొత్తం అతనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం ఇట్లా ఆధారాలతోటి వాళ్ళ ఇంటర్వ్యూలతోటి ఇవన్నిటితోటి బయట పెడతా ఉన్నాడు. బయట పెడతా ఉంటే ఈ విషయాన్ని బయట ఇది పక్కకు పోయింది, ఈ చర్చ అంతా పక్కకు పోయింది. పక్కకు పోయి షఫీక్ సంబంధించినటువంటి ఆ విషయము అదంతా పక్కకు పోయి ఇప్పుడు ఏదైతే ఆ డిలీట్ చేసినటువంటి క్లిప్ ఉన్నదో ఆ క్లిప్పును పట్టుకొని కేసు నమోదు చేయించి ఇప్పుడు చిల్కా ప్రవీణ్ కోసము దాదాపు 5 టీములు తిరుగుతా ఉన్నాయంట. 5 టీంలు. ఈయన ఏడుంటాడు ఏందని ఇప్పటికే రాత్రి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ని కూడా, చిల్కా ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ని కూడా అరెస్ట్ చేసిర్రు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది. అరెస్ట్ చేసిర్రు, కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలుస్తా ఉన్నది. నిజంగా కూడా అసలు సరే ఆయన చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడి వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఎవరైతే కాల్ చేసిరో ఎవరైతే ఆయన బాధ్యతగా వెంటనే ఒక వీడియో కూడా చేసి మళ్ళా అది పొరపాటు జరిగింది, ఆ పొరపాటును మన్నించండి అని చెప్పేసి వెనక్కి తీసుకొని మళ్ళా అదే ముస్లిం సమాజానికి ఒక వీడియో కూడా చేసిండు విజ్ఞప్తి చేస్తూ. అది అయిపోయింది అక్కడికి. అది అయిపోయినాక అసలు విషయాన్ని పక్కకు పెట్టిరు. ఇప్పుడు బ్రదర్ షఫీ ఆయన ఆధారాలతోటి బయట పెడతా ఉన్నాడు చిల్కా ప్రవీణ్. బ్రదర్ షఫీ అన్నట్టు ఆయన హిందువులను ఈ మోటివేషన్ స్పీచ్ల పేరుతోటి లేకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతోటి హిందువులను ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నాడు. చాలా సౌదీ నుంచి వచ్చే డబ్బులని కొన్ని రకాల నుంచి వచ్చే డబ్బులని చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన బయట పెడతా ఉంటే ఆ విషయాల మీద మాత్రం మాట్లాడడం లేదు. మరి ఒకవేళ ఇన్ కేసు అది తప్పు, ఈ మత మార్పిడి చేయడం లేదు, చిల్కా ప్రవీణ్ తప్పుగా ప్రచారం చేస్తున్నాడు, ఆయన మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, నోటీసులు పంపించండి, మీ దగ్గర ఉన్న ఆధారం మీద చూపించండి చెప్పండి. ఇప్పుడు అది పక్కకు పోయింది. కేవలము ఈ మతానికి సంబంధించినటువంటి ఆ ప్రవక్త మీద ఏదైతే చిన్న వివాదాస్పద వ్యాఖ్య చేసిండో ఆ ప్రవక్త గారి గురించి దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆయన ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా